హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోఫియా 520 ఛానల్. లాస్ట్ వీడియోలో మనము తాటిపండుతో పాసెం ఎలా తీయాలో చూసాం కదా. ఎంత ఈజీగా తీసామో ఆ పాసెంతో ఈరోజు రెసిపీస్ చేయబోతున్నానండి. తాటి బూరెలు మరియు తాటి రొట్టె చూసేద్దాం. ఇప్పుడు ఆ రోజు పాసెం తీసాం కదా, ఆ పాసెం తీసుకొచ్చేసేసాను మా ఊరికి. తీసుకొచ్చిన తర్వాత నేను అందులోకని ఇడ్లీ రవ్వ కలిపానండి. మనము రెసిపీస్ ఏదైనా చేసుకోవాలంటే ఆ పాసంలో ఇడ్లీ రవ్వ కలుపుకోవాలి. ఇడ్లీ రవ్వ కానీ బియ్యం రవ్వ ఉంటుంది కదా, అది కానీ కలుపుకోవాలి. రెండిట్లో ఏదైనా కలుపుకోవచ్చు. ఎలా ఉండాలంటే మనము రొట్టె చేసుకున్న పల్చగా ఉండకూడదు, అలా ఉండాలి. ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్స్, నెక్స్ట్ ఇందులో బెల్లం కలిపేసుకుందాము. ఆల్రెడీ తాటిపాసెం స్వీట్గా ఉండిద్ది కాబట్టి ఎక్కువ స్వీట్ కలపకండి. బెల్లం కొంచెం కలిపితే చాలు. మీరు కలిపి టేస్ట్ చూడండి, సరిపడకపోతే ఇంకొంచెం కలుపుకోండి, కానీ ఒకేసారి ఎక్కువ కలపకండి. స్వీట్ ఎక్కువ ఉన్నా కూడా, ఎక్కువ స్వీట్ అనిపించినా కూడా తినబుద్ధి కాదు. నెక్స్ట్ ఇందులోకి ఇలైచీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇందులో 3 ఐటమ్స్ వేసాను. ఒకటి వచ్చేసి నెక్స్ట్ కొబ్బరి తురుపుతాం కదా, కొబ్బరి తురుము. మొత్తం 4 ఐటమ్స్: ఇడ్లీ రవ్వ, ఇలైచీ, ఇంకొచ్చేసి బెల్లము, కొబ్బరి తురుము. ఈ మొత్తాన్ని చక్కగా చేత్తో మనము కలుపుకోవాలి. ఎలా కలపాలంటే మనము చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఇంత గట్టిగా ఉంటే చాలు, ఎక్కువ పలచగా ఉండకూడదు. ఎందుకంటే మనము బూరెలు చేస్తున్నాం కాబట్టి ఆయిల్లో వేసామంటే, ఆయిల్లో పలచగా ఉందనుకోండి, ఆయిల్లో వేయంగానే విడిపోయింది కాబట్టి అలా వేయకూడదు. ఇంకొక టిప్ ఏంటంటే, మీకు ఇలా బూరెలు రాకపోతే, ఇరిగిపోయింది అనిపిస్తే కనుక ఇందులో కొంచెం బియ్యపు పిండి కలపండి. కోటింగ్ కోసం బియ్యపు పిండి కలిపామంటే ఇంకా చక్కగా వచ్చింది. రాకపోతే కనుక మీరు కొంచెం బియ్యపు పిండి కూడా కలుపుకోవచ్చు. నెక్స్ట్ ఇది కాస్త అరగంట సేపు నానబెట్టేసాను. నానబెట్టిన తర్వాత ఇప్పుడు నేను వీటన్నిటిని బూరెల్లాగా ఒత్తుకుంటున్నాను. మనము ఒక కవర్కి ఆయిల్ రాసేసుకోవాలి. ఆయిల్ రాసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనము ఎంత క్వాంటిటీ కావాలో మనకి అంత క్వాంటిటీ తీసేసుకొని లుండా ఈ విధంగా బూరెల్లాగా మొత్తాన్ని ఒత్తుకోవాలి. ఈ విధంగా గారెలు కూడా వేసుకుంటారండి. ఇందులో మధ్యలో చిల్లు పెట్టామంటే గారె అయిపోయింది, అంతే. పెద్ద డిఫరెన్స్ ఏముండదు. ఈ విధంగా చేసుకున్న తర్వాత పక్కన నేను ఆయిల్ పెట్టేసేసాను. వేడైందో లేదో చూసేద్దాం. ఆయిల్ కూడా హీట్ అయిందండి. ఇప్పుడు ఈ బూరెలన్నిటినీ మనము అందులో వేసేసుకోవాలి. ఆయిల్లో మెల్లగా వదలండి, లేకపోతే ఆయిల్ మీద పడిద్ది. జాగ్రత్తగా వదలండి. ఈ విధంగా చేసుకున్న 4 బూరెల్ని అందులోకి వదిలేసి చక్కగా 2 వైపులా కాల్చుకోవాలి అన్నమాట. ఈ కలర్ గోల్డెన్ కలర్లో వచ్చేసేస్తే చాలు. ఈ కలర్ వచ్చాక తీసేసేయండి. చాలా చక్కటి కలర్ వచ్చింది కదా. ఈ విధంగా తీసేసి పక్కన పెట్టేసేసుకుందాం. ఈ విధంగా అన్ని బూరెల్ని ఇలాగే ప్రిపేర్ చేసేసుకోవాలన్నమాట. చూడండి ఎంత సాఫ్ట్గా ఉండేయో. చూస్తుంటేనే బూరెలన్నీ టెంప్టింగ్గా ఉండేవి కదా, ఎప్పుడు తిందామా అనిపిస్తున్నాయి కదా. నేనైతే ఇటు వండుతూనే అటు తినేసేస్తున్నానండి. ఇలా
అన్ని పిండి మొత్తాన్ని చేసేసుకోవాలి. కానీ వీటితో నేను రొట్టె కూడా చేస్తానని చెప్పాను కదా, కొంచెం పిండి పెట్టానన్నమాట. రొట్టె కూడా ఎలా చేసుకుంటారో చూపించడానికి మీకోసము. మీరు కూడా చక్కగా తాటి పాసెంని లాస్ట్ వీడియోలో చూపించాను కదా, అదే విధంగా వెళ్ళి నా ఛానల్లోకి చూడండి ఎలా తీసానో, అది ఎలా స్టాక్ పెట్టుకున్నానో, వేరే ఊరి నుండి మన ఊర్లకి తీసుకురావాలన్నా కూడా ఎలా తీసుకురావాలో అది కూడా చూపించాను. ఇదిగో చూడండి, రొట్టె ఇలా వేసేసుకోవాలి. ఒక ప్యాన్ మీద ఆయిల్ వేసి దాని మీద రొట్టెలాగా ఒత్తుకోవాల్సిందే. 2 సైడ్స్ కాల్చుకోవాలి. రెడీ అయిపోయింది అనమాట. కాల్చుకుంటే చాలిక. ఇదిగో చూడండి, అన్ని బూరెలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఈ విధంగా ఇంట్లో ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టండి. చాలా అంటే చాలా హెల్తీ అండి. సీజనల్ ఫ్రూట్స్ తినాలి కాబట్టి మీరు దొరికితే కనుక తాటిపండు అస్సలు వదలకండి. తెచ్చి ఈ విధంగా రెసిపీ చేసి పిల్లలకి పెట్టండి, మీరు తినండి. రొట్టె కూడా సూపర్ ఉంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.